నిర్ణయాల వల్ల జయ 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 తెలంగాణ మూగపోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండు అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అంబేద్కర్ చేసిండు, కోరేట ఎట్లన్నా చేసిండని, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసింది. నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. అవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, నీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసి 10 సంవత్సరాలు మూగపోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుతున్నారు. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాటి పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను